సో ఇక్కడ శక్తి స్వరూపాలము, స్వరూపము. స్వ అంటే ఎవరు? నేను. నా యొక్క రూపం ఏంటి? ఇక్కడ ఆత్మ జ్ఞానాన్ని ఇస్తున్నాడు ఆయన. సో ఎప్పుడైతే మనము ఇల్లు శివాలయం అనుకుని శివశక్తి స్వరూపాలం అనుకుని మనము ధారణ చేసి జీవిస్తూ పోతాము అంటే ఇవ్వడే జీవన విధానం. ఇంకా మళ్ళీ తీసుకోవడం అన్నది ఉండకూడదు ఇక్కడ. సో ఇస్తూ ఉంటే అదే వస్తుంది మనకి. ఇంకా ఏదైనా కానివ్వండి, ఒక మంచి ఆలోచన కానివ్వచ్చు, ఒక మంచి మాట కావచ్చు, కర్మన సేవలు కావచ్చు, ఏదైనా మీరు ఇస్తూ పోతుంటే తిరిగి వస్తుంది. ఇంకా మీరు దేని వెనక పరిగెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఎవరైనా మనకు వచ్చి ధైర్యం చెప్తారేమో అని పరిగెట్టాల్సిన అవసరం లేదు. మీరందరికీ ధైర్యాన్ని ఇస్తూ పోండి. ప్లస్ ఎవరిని భయపెట్టకండి. రోగాలకు కారణమే భయము, కోపము. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ మీరు గుర్తు పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. ప్లస్ అర్జున విషాద యోగము అనేసి స్టార్ట్ అయినప్పుడు ఎక్కడెక్కడ విషాదం ఉంది జీవితాల్లో, ఆ సమస్యలు ఏంటి, ఆ పరిస్థితులు ఏంటి, ఆ వ్యక్తులు ఏంటి అన్నది ఈ భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ అన్న సిరీస్ లో కవర్ చేస్తున్నాం. సో మేము చెప్పే సమస్యలు కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. సో ఉన్న వాళ్ళకి అది అవసరం అవుతుంది, లేని వాళ్ళు వింటారు. వింటారు, మళ్ళీ అటువంటి తప్పు మీరు చేయకుండా ఉంటారు. కానీ అనవసరమైన వ్యర్థ మాటలు మాట్లాడకూడదు. ఏమని? మేమైతే అలా చేయమండి, మా ఇంట్లో అయితే అలా ఉండదండి. మంచిదే, మీ ఇంట్లో లేదు చేయడం అంటే సంతోషించే విషయమే. సో ఇది కొంతమందికి వర్తించవచ్చు, కొంతమందికి వర్తించకపోవచ్చు. ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వాళ్ళకి అది ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఆ తర్వాత సమాజం గురించి చెప్పే పరిస్థితుల నుంచి వచ్చినప్పుడు కూడా చాలా మంది ఇళ్లలో అవి ఉండకపోవచ్చు. సో అప్పుడు కూడా మనం వ్యర్థం మాట్లాడడం ఆపేయాలి. ఎందుకంటే ఇంకా ప్రకృతి ఇవన్నీ కవర్ చేస్తూ పోతున్నప్పుడు ఈ భూకంపాలు, ఈ వరదలు ఇవన్నీ వచ్చినప్పుడు కొన్ని ప్రాంతాలు ఎఫెక్ట్ అవుతున్నాయి, అందరు ఎఫెక్ట్ అవ్వట్లేదు. కానీ సమస్యకు పరిష్కారం అన్నది ఏదైతే ఉందో అది తెలుసుకోవాలి. ఎందుకంటే తప్పు మనం చేయకుండా ఉండడం కోసం. కాబట్టి వినేవాళ్ళు సమస్యలు మళ్ళీ రిపీట్ చేస్తున్నాము. కొంతమందికి వర్తించవచ్చు, కొంతమందికి వర్తించకపోవచ్చు. కానీ మాట్లాడేది సమస్యల గురించి ఎందుకు మాట్లాడతామంటే భగవద్గీత స్టార్ట్ అయింది అర్జునుడి విషాద యోగం తోటి కాబట్టి.